వుడ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అకేషనల్ అకరెన్స్ ఆఫ్ పాస్ట్ యాక్టివిటీ. సో వుడ్ అనేటువంటిది గతంలో జరిగినటువంటి విషయాల గురించి చెప్పేటువంటి సందర్భంలో వుడ్ అనేటువంటి దాన్ని ఆక్సిలరీని, మోడల్ ఆక్సిలరీని వాడతారనమాట. సో అదొక వర్బ్. గతంలో అరుదుగా లేదా అప్పుడప్పుడు జరిగిన సంఘటన తెలిపేందుకు వుడ్ను ఉపయోగిస్తారు. అంటే గతించిపోయినటువంటి కాలంలో ఎప్పుడు జరిగేటువంటి పని గురించి కానీ, గతంలో అప్పుడప్పుడు జరిగినటువంటి పని గురించి కానీ మనం చెప్పేటువంటి సందర్భంలో వుడ్ అనేటువంటి వర్బ్ని యూజ్ చేసి చెప్తాము. సో అదొక మోడల్ ఆక్సిలరీ వర్బ్ అనమాట. ఐ వుడ్ ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్. ఓకే, సో నా బాల్యంలో నేను క్రికెట్ ఆడేవాడిని, నేను చిన్నగా ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని అని చెప్పడం కోసం ఐ వుడ్ ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ అంటే నేను ఇటు వరకు గతంలో ఈ పని చేసేటువంటి వాడిని అని చెప్పేటువంటి సందర్భంలో కూడా సో ఈ యొక్క వుడ్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేసి చెప్తాం అనమాట. అండ్ హీ వుడ్ ఆఫెన్ స్మోక్ ఎట్ నైట్. అతడు తరచుగా రాత్రిళ్ళు స్మోక్ చేసేవాడు. ఓకే, సో అతను ఇక్కడ వుడ్ అనేటువంటిది హీ వుడ్ స్మోక్, ఆఫెన్ స్మోక్ ఎట్ నైట్ అంటే అతను తరచుగా, ఆఫెన్ అంటే ఎప్పుడు అనమాట. సో తరచుగా రాత్రిళ్ళు స్మోక్ చేస్తూ ఉండేవాడు అంటే గతంలో జరిగినటువంటి పనిని చెప్పడం కోసం ఈ యొక్క వుడ్ అనేటువంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్ని యూజ్ చేసి సెంటెన్సెస్ని కన్స్ట్రక్షన్ చేస్తాం.